కానీ నువ్వు చెప్పాల్సింది ఆనందికి అండ్ అశ్విన్కి. సార్ ఇప్పుడు ఆ విషయం ఎందుకు సార్? ఎందుకంటే ఆ విశ్వాన్ని బయటికి రప్పించగలిగితే ఆనంది విషయంలో మిస్బిహేవ్ చేసిన రాస్కెల్ ఎవడో తెలుసుకోవచ్చనే కదా ఆనంది ఇన్ని ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి ఆనందితో పాటు నిన్ను బాధ పెట్టడం ఆ మిత్ర చేసిన తప్పే కదా. కాబట్టి షీ షుడ్ సే సారీ టు బోత్ ఆఫ్ యూ. మిత్ర సారీ చెప్పు. మిత్ర సే సారీ టు అశ్విన్. మహేష్ ప్లీజ్, నేను కావాలని అలా చేయలేదు. కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని అలా చేశాను. అంటే ఆనంది జీవితం ఏమైపోయినా పర్వాలేదా? వాడెవడో బయటికి రావాల్సిన అవసరం లేదు అంటావా? యా, ఇలా అడిగితే నీకు మళ్ళీ కోపం వస్తుంది. ఆనందికి జరిగినట్లు నీకు జరుగుంటే? మహేష్, జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక్క మాట అంటేనే నీకు అంత కోపం వచ్చిందే? మరి తను చేస్తున్న ట్రయల్స్కి నువ్వు అడ్డుపడుతున్నావంటే ఆనందికి ఎంత కోపం రావాలి మిత్ర? ఆనంది హస్బెండ్గా యశ్విన్కి ఎంత కోపం రావాలి? కమాన్ మిత్ర, నిన్న స్పీక్ అవుట్. నిన్న రాత్రి నేను నిన్ను తిట్టినా కూడా నీలో మార్పు రాలేదు. యూ స్టిల్ అలాగే మాట్లాడుతున్నావు. ఏంటి సార్, మేడంని తిట్టారా? ఏంటి సార్ అలా చేశారు? ఆనంది విషయంలో ఎవరు ఎలాంటి తప్పు చేసినా ఊరుకునేదే లేదు అశ్విన్. పాపం ఆనంది ఎవరికి చెడు చేయాలనుకోదు. అలాంటి తనకి చెడు చేయాలని చూస్తే మాత్రం మిత్ర ఏంటి, ఆ దేవుణ్ణైనా నేను ఊరుకోను. నిజమే సార్, అలా అని సారీ చెప్పమండం తప్పు కదా సార్? నో, నాట్ ఎట్ ఆల్ అశ్విన్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పనిష్ కావాల్సిందే. మిత్ర మీ కాబోయే భార్య సార్. చెప్పానా? నేను నీతో ఆ మాట చెప్పానా? మీరే కదా సార్ కంపెనీలో అందరి ముందు మిత్ర మేడంని పెళ్లి చేసుకుంటానని మీ అమ్మగారికి మాటిచ్చారు. ఎమోషన్లో ఎన్నో అంటాం, అవన్నీ జరగాలనేం లేదు కదా. ఓకే అశ్విన్, లీవ్ ద టాపిక్. నీకు ఇప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ పడింది. ఏంటి సార్ అది? కరుణాకర్ గారు ఏదో టూర్కి వెళ్ళారంట. 2-3 డేస్ ఆయన రారంట. సో ఆయన వర్క్ కూడా నువ్వే టేకప్ చేసి ప్రొడక్షన్ మాత్రం తగ్గకుండా చూడాలి. అలాగే సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ట్రా డ్యూటీ ఉందని ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గకూడదు. అలాగే సార్, అలా ఏం జరగకుండా చూసుకుంటాను. ఓకే. ఓకే సార్. సారీ ఆనంది. అందరం పని మానేసి ఇక్కడ నుంచోవడం కరెక్ట్ కాదు. మీరంతా కుట్టాల్సినవి చాలా ఉన్నాయి, పదండి. అబ్బా, ఒక 5 నిమిషాలు ఆగు మురళి అన్నా, అందరం టెన్షన్లో ఉన్నాం. ఆనంది, అశ్విన్ని మహేష్ సార్ రమ్మన్నారని వీళ్ళతో ఎందుకు చెప్పావు? నేను మామూలుగానే చెప్పాను మురళి అన్నా. చాలే ఊరుకో, అలా చెప్పావా? మహేష్ సార్ అశ్విన్ని రమ్మన్నాడంటే ఏదో జరిగే ఉంటుంది. అదీ కాక ఎప్పుడూ లేనిది మహేష్ సార్ ఇవాళ అందరికంటే ముందు కంపెనీకి వచ్చారని చెప్పావు. దాంతో ఏం జరిగిందో అని మా అందరికి టెన్షన్ మొదలైంది. నేనొచ్చి చెప్తాను కదా, మీరు వెళ్ళి పని మొదలు పెట్టండి. అయితే రా వెళ్దాం. నేనా? అవునమ్మా, అందరం ఇక్కడెందుకు? అశ్విన్ అన్న వచ్చి చెప్తాడులే, పదా. అబ్బా, మీకు అసలు విషయం తెలియక ఇలా అంటున్నారు. అంటే ఏదో జరిగింది. ఆనంది, అదేంటో చెప్తే కానీ ఇక్కడ నుంచి ఎవ్వరూ కదలరు. కరుణాకర్ గారు వచ్చే టైం అయింది. ఆయన గాని మనందరినీ ఇక్కడ చూశాడు అంటే అందరి మీద తిట్ల దండకం ఎత్తుకుంటాడు. ఆ భయం మీకు అవసరం లేదు. ఏంట్రా బావా ఇంత గట్టిగా అభయం ఇస్తున్నావు? కొంపదీసి కరుణాకర్ గారు మంచిగా మారిపోయారా? ఛా ఊరుకోక్క, జోకులు వేయకు. అబ్బా,
మీరు ఉండండి. అశ్విన్, నువ్వు చెప్పు. మహేష్ గారు నిన్ను ఎందుకు రమ్మన్నారు? ఏం చెప్పారు? ఏం జరిగింది? రే బావా, ఈ ప్రశ్నలకి నువ్వు వెంటనే సమాధానాలు చెప్పకపోతే వీళ్ళు డ్యూటీకి వెళ్ళరు, వర్క్ ఆగిపోతుందిరా. ఏం లేదురా, కరుణాకర్ గారు కొన్ని రోజులు కంపెనీకి రారంట. ఏంటి మీరంతా చప్పట్లు కొడుతున్నారు? శుభవార్త చెప్తే చప్పట్లు కొట్టరా మరి? అసలు కరుణాకర్ సార్ రాకపోవడం ఏంటి? ఏమైంది ఆయనకి? ఏ మాయరోగం వచ్చిందో మనకెందుకు ఆనంది? ఆయన గారు రావడం లేదు. అందరం హ్యాపీగా ఆడుతూ పాడుతూ పనిచేద్దాం. అవును, ఇంకా ఏం చేసినా అడిగే వాళ్ళే ఉండరు. ఫోన్లు వస్తే కూడా ఎంచక్క మాట్లాడుకోవచ్చు. ఏయ్, ఇంకా ఆపండి. కరుణాకర్ గారి డ్యూటీ నా మీద పడింది. అంటే ఆయన బాధ్యతలు కూడా నన్నే చూసుకోమని మహేష్ సార్ చెప్పారు. ఓ, మహేష్ సార్ నిన్ను తన క్యాబిన్ కి రమ్మంది ఈ మాట చెప్పడానికా? అవును, కరుణాకర్ గారు వచ్చేంత వరకు అంతా పని నేనే చూసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ నేను మాట పడాల్సి వస్తుంది. నీకు మాట రానిస్తామా అశ్వినన్నా? సరే సరే, విషయం తెలిసింది కదా, ఇక పదండి పదండి. నువ్వు కూడా వెళ్ళానంది. వెళ్తానులే, కానీ మహేష్ గారు నిన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పు. ఇప్పుడే చెప్పానుగా. అది ఒక్కటైతే మహేష్ గారు సీరియస్ గా ఉన్నారని సెక్యూరిటీ ఎందుకు చెప్తాడు? అంటే అక్కడ కరుణాకర్ గారి విషయం మాత్రమే కాదు, ఇంకేదో జరిగింది. ఏం లేదానంది. వీళ్ళేంటి పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు? చెప్పు అశ్విన్, మహేష్ సార్ క్యాబిన్ లో ఇంకేం జరిగింది? తర్వాత చెప్తానులే ఆనంది.